నమస్కారం అండి. నా పేరు రవి. ఇవాళ మన జర్మన్ ఛానల్‌లో ఇది వీడియో నంబర్ 14. సో, ఈ వీడియో అర్థం కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్ తప్పకుండా చూడాలి. దీంట్లో వర్బ్ కాంజుగేషన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ రెగ్యులర్ వర్బ్స్ అనుంటాయి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనుంటాయి. సో, వర్బ్ కాంజుగేషను రెగ్యులర్ ఉన్నప్పుడు ఎలా ఉంటది, ఇర్రెగ్యులర్ ఉంటే ఎలా ఉంటది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు అర్థమైతేనే మీరు నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్ చూడగలరు. ఈ వీడియో గిట్లా మీకు అర్థం కాలేదనుకోండి, ఇక మీరు కష్టమైపోతుంది మీకు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడము. సో, మంచి ఫోకస్ చేయండి. నోట్స్ రాసుకోండి. నేనైతే రికమెండ్ చేస్తున్నాను. ఈ వీడియో గిట్లా మీరు మొత్తం చూస్తే ఏ టు జెడ్ మీరు పెన్ను, పేపర్ పెట్టుకొని ప్రతి ఒక్క స్లైడ్ నోట్స్ రాసుకోండి. ఈజీగా అర్థమైపోతది. వీడియో పెద్దగుంది. నేను చాలా ఎఫర్ట్ పెట్టాను దీంట్లో. మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి. సో, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక అనౌన్స్మెంట్. నాది రవి తెలుగు జర్మన్ షార్ట్స్ అని ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఈ వొకాబులరీకి సంబంధించిన గేమ్స్ నేను అప్లోడ్ చేస్తాను. సో, మీరు ఆ షార్ట్స్ చూస్తే మీకు ఈ వర్డ్స్ అన్నీ అర్థమైపోతాయి. రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను, చూడండి. సో, నెక్స్ట్ ఈ 10 వర్బ్స్ గురించి నేను మాట్లాడతాను. ఈ వర్బ్స్ని కాంజుగేషన్ ఎలా చేస్తారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇంపార్టెంట్ వీడియో. కాంజుగేషన్ అంటే ఇష్, కామా, విఆర్, కామన్, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవన్నీ. దాన్ని కాంజుగేషన్ అంటారు. ఇన్ఫినిటివ్ ఆర్ బేస్ ఫామ్ అంటే కామన్ అన్నది వర్బ్ కాబట్టి అది బేస్ ఫామ్ అంటారు. తెలుగులో చెప్పాలంటే ఇప్పుడు ఒక క్రియ ఉంది. క్రియ అంటే వర్బ్ తెలుగులో. భోజనం చేయడం, దీన్ని ఇన్ఫినిటివ్ ఆర్ బేస్ ఫామ్ అంటారు. భోజనం చేయడం అన్నది బేస్ ఫామ్ అయితే, నేను భోజనం చేస్తున్నాను, ఆమె భోజనం చేస్తుంది, మేము భోజనం చేస్తున్నాము. సో, ఎండింగ్ చేంజ్ అవుతుంది. సో, ఈ ఎండింగ్ చేంజ్ అయ్యేదాన్ని కాంజుగేషన్ అంటారు. ఇది మీరు నేర్చుకోవాలి. టర్మ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ పైన వస్తుంది, ఈ వర్బ్ కాంజుగేషన్ రాయండి అని. సో, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు మొత్తం 10 వర్బ్స్ నేను రాశాను. ఈ వర్బ్స్ మన ఫస్ట్ లెసన్లో కవర్ అవుతాయి. సో, దీని గురించి కాంజుగేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ దీంట్లో అన్నిటికన్నా డిఫికల్ట్ వర్బ్ ఫస్ట్ వర్బ్ సైన్. స్టార్ పెట్టాను. ఎందుకు డిఫికల్టో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి నెక్స్ట్ స్లైడ్కి. సో, ఈ స్లైడ్లో వర్బ్స్ని 2 రకాలుగా క్లాసిఫై చేశాము. ఒకటి రెగ్యులర్, ఇంకోటి ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఒక వర్బ్ ఎందుకు రెగ్యులర్, ఎందుకు ఇర్రెగ్యులర్, దాన్ని వెనకాల ఎలాంటి లాజిక్ లేదు. సో, నార్మల్గా నేర్చుకోవాల్సిందే. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే జర్మనీలో ఆల్మోస్ట్ 200 వరకు ఉంటాయి. సో, అది ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కింద చూడండి, 3 ఎగ్జాంపుల్స్ రాశాను రెగ్యులర్ కింద. కామన్, వోనెన్, ఆర్బైటెన్. సో, ఈ వర్బ్స్ ఒక ప్యాటర్న్ ఉంటుంది కాంజుగేషన్లో. ఇష్ వోనా, దు వోన్స్ట్, ఎర్ వోంట్, ఎండింగ్ చేంజ్ అవుతుంది. ఇష్ వచ్చినప్పుడు ఎండింగ్ ఈ వచ్చింది, దు వచ్చినప్పుడు ఎండింగ్ ఎస్టీ వచ్చింది, ఎర్ వచ్చినప్పుడు ఎండింగ్ టీ వచ్చింది. చూడండి, బ్లూ కలర్తో అండర్లైన్ చేశాను ఎండింగ్స్. ఇప్పుడు సైన్ వర్బ్ కాంజుగేషన్ చూడండి, రైట్ సైడ్ గ్రీన్ కలర్ బాక్స్లో వేశాను. ఇక్కడ సైన్ అంటే టు బీ ఇంగ్లీష్లో. సో, ఈ టు బీ వర్బ్ అంటే ఏందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కింద చూడండి, సైన్ వర్బ్ కాంజుగేషన్ ఎలా చేంజ్ అవుతుంది. ఇష్ బిన్ అని చేంజ్ అవుతుంది. ఇష్ బిన్ అంటే ఇంగ్లీష్లో ఐ యామ్, ఓకేనా. తర్వాత దు బిస్ట్, యు ఆర్, ఎర్ ఇస్ట్, హీ ఈజ్. సో, టు బీ అని ఇంగ్లీష్లో ఉన్న వర్బ్ ఐ ఉన్నప్పుడు ఐ యామ్ అయింది, దు ఉన్నప్పుడు యూ అయింది, యు ఆర్, ఓకేనా. హీ ఉన్నప్పుడు హీ ఈజ్ అయింది. అదేవిధంగా జర్మన్ కూడా సేమ్ అలానే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అందుకే ఇష్ బిన్, దు బిస్ట్, ఎర్ ఇస్ట్. ఇప్పుడు మీరు ఇవి 2 ఎగ్జాంపుల్స్ కంపేర్ చేయండి, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్. జర్మన్ భాషలో మ్యాక్సిమం వర్బ్స్ అన్ని రెగ్యులర్ వర్బ్సే. సో, అది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఇష్ వచ్చినప్పుడు ఎండింగ్లో ఈ వచ్చింది, దు వచ్చినప్పుడు ఎండింగ్లో ఎస్టీ వచ్చింది, ఎర్ వచ్చినప్పుడు టీ వచ్చింది, వోంట్. సో, ఈ విధంగా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. కానీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అలా ప్యాటర్న్ ఫాలో అవ్వదు, డిఫరెంట్ ఉంటాయి. సో, మనం నేర్చుకునేటప్పుడే ఇర్రెగ్యులర్ వర్బ్స్ మంచిగా నేర్చుకోవాలి. అది ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్లో ఈచ్ వర్బ్ కాంజుగేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సైన్ ఇర్రెగ్యులర్ వర్బ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకసారి మంచిగా చూడండి వీడియో. సో, మీరు ఏం చేయండి అంటే ఒక పేపర్ మీద ఇలా ఒక సింగులర్, ప్లూరల్ అని రాసి ఒక లైన్ వేసుకోండి. సో, ఫస్ట్ పర్సన్ అంటే నేను, ఇష్ అంటే ఐ,
అదే ఒక గ్రూప్ ఉందనుకోండి, వాళ్ళు వియర్ అంటే వి. ఇలా రాసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత వర్బ్ కాంజుగేషన్లోకి ఎంటర్ అవుదాం. నెక్స్ట్ సెకండ్ పర్సన్ రాస్తున్నాను. జర్మన్ భాషలో ఇది ఇన్ఫార్మల్ దు. ఇంగ్లీష్లో యు అంటారు. అదే ప్లూరల్ చాలామంది ఉన్నారనుకోండి, అప్పుడు కూడా యు అంటారు. కానీ జర్మన్ భాషలో ఒక్కోళ్ళు ఉంటే దు అంటారు, చాలామంది ఉంటే ఇయర్ అంటారు. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, జస్ట్ రివైజ్ చేపిస్తున్నాను. సో జర్మన్ భాషలో ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడుకున్న, ఫ్యామిలీ మధ్యలో అయినా, లేదంటే ఎంప్లాయీస్, మనం ఒక ఆఫీస్లో పనిచేస్తాం కదా, బాస్ అండ్ ఎంప్లాయీస్ అందరు కూడా దు ఫామ్లోనే మాట్లాడతారు. మనం ఇండియాలో బాస్ని సార్ అంటాము, కానీ ఇక్కడ అలా ఉండదు. ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతామో బాస్తో కూడా అలానే మాట్లాడాలి. సో దు ఫామ్ ఈజ్ ఇన్ఫార్మల్ ఫామ్. సో ఇప్పుడు థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్. అతడు, ఆమె, అది. ఓకేనా? సో జర్మన్ భాషలో ఎర్ అంటే హీ, ఎస్ అంటే ఇట్, సి అంటే షీ. చూడండి, ఫోకస్ చేయండి. స్మాల్ ఎస్ రాశాను, సి స్మాల్ ఎస్ గ్రీన్ లైన్తో అండర్లైన్ చేశాను. ఇది గుర్తుపెట్టుకోండి, గ్రామర్లో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ప్లూరల్లో సి అండర్లైన్ చేశాను గ్రీన్ లైన్తో, స్మాల్ ఉండాలి ఎస్. ప్లూరల్లో సి అంటే దే, అదే సింగులర్లో సి అంటే షీ. సో ఇప్పుడు లాస్ట్ వన్ ఫార్మల్ టైప్. ఫార్మల్ అంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం. ఒక మనిషికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం అనుకో, అది సి అంటారు, క్యాపిటల్ ఎస్ ఉండాలి. అదే గ్రూప్ ఆఫ్ పీపుల్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు కూడా సి అనే ఉంటుంది, క్యాపిటల్ ఎస్. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశా, ఫస్ట్ పర్సన్, సెకండ్, థర్డ్ పర్సన్, ఫార్మల్, సింగులర్, ప్లూరల్. ఇదే టేబుల్ స్ట్రక్చర్లో నెక్స్ట్ 10 వర్బ్స్ నేర్చుకుందాము. మీరు కూడా ఇలానే నేర్చుకోండి, ఈజీగా గుర్తుంటుంది. సో ఇప్పుడు ఒక రెగ్యులర్ వర్బ్ కామన్ తీసుకుంటున్నాను. ఇష్, కామ, ఎండింగ్లో ఈ వచ్చింది. వియర్, కామన్, ఎండింగ్ ఈఎన్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ పర్సన్ ఇన్ఫార్మల్. దు, కామ్స్ట్, ఇయర్, కామ్ట్. సో దు వచ్చినప్పుడు ఎండింగ్ ఎస్టీ వచ్చింది, ఇయర్ వచ్చినప్పుడు ఎండింగ్ టీ వచ్చింది. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎర్, ఎస్, సి. ఇక్కడ సి స్మాల్ లోవర్ కేస్ ఉంది, వచ్చినప్పుడు కామ్ట్ ఎండింగ్ టీ వచ్చింది. అదే ప్లూరల్లో సి వస్తే ఎండింగ్ టీ వచ్చింది, కామ్ట్. సో మీరు ఎండింగ్స్ పైన ఫోకస్ పెట్టండి. సో ఇప్పుడు లాస్ట్ వన్ ఫార్మల్, మర్యాద ఇచ్చి మాట్లాడడం. క్యాపిటల్ ఎస్, సి కామన్, ప్లూరల్లో కూడా సి కామన్. సో సేమ్ ఉంటుంది, సింగులర్ ప్లూరల్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వన్ ఫార్మల్, సెకండ్ వన్ దు ఏమో ఇన్ఫార్మల్. సో రెగ్యులర్ వర్బ్ ఫార్ములా ప్యాటర్న్ అవుతుందని చెప్పాను కదా, చూడండి. ఇష్ వచ్చినప్పుడు ఎండింగ్ ఈ వచ్చింది, దు వచ్చినప్పుడు ఎండింగ్ ఎస్టీ వచ్చింది, ఎర్ఎస్సి వస్తే ఎండింగ్ టీ, క్యాపిటల్ సి అయితే ఎండింగ్ ఈఎన్. ప్లూరల్లో కూడా అన్నిట్లో ఎండింగ్ ఈఎన్ వస్తుంది ఎక్సెప్ట్ ఇయర్. ఇయర్కి ఎండింగ్ టీ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్. సో ఇంతవరకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చాలు. ఇప్పుడు ఫస్ట్ వర్బ్ తీసుకున్నాను కామన్, సింగులర్ డిస్కస్ చేద్దాము. ఇష్ కామ, దు కామ్స్ట్, ఎర్ఎస్సి కామ్ట్, సి కామన్. సో ఎండింగ్ చూడండి, ఇంతకుముందు ఫార్ములా చెప్పిన కదా, అలా ఫాలో అవుతుంది. నెక్స్ట్ ప్లూరల్ చూద్దాం. ఇందులో చూడండి, వియర్ కామన్, ఇయర్ కామ్ట్, రెడ్ కలర్లో రాశాను చూడండి, డిఫరెంట్ ఉంది. సి కామన్, సి కామన్. సో ప్లూరల్లో ఉట్టి ఇయర్ మాత్రమే డిఫరెంట్ ఉంది. ఇప్పుడు సెకండ్ వర్బ్ డిస్కస్ చేద్దాము. వర్బ్ పేరు ఆర్బైటెన్, అంటే టు వర్క్. సింగులర్లో ఇష్ ఆర్బైట, దు ఆర్బైటెస్ట్, ఎర్ఎస్సి ఆర్బైటెట్, సి ఆర్బైటెన్. సో చూడండి, స్మాల్ సి క్యాపిటల్ సి డిఫరెన్స్ చూడండి. అండ్ ఎండింగ్స్లో బ్లూ కలర్తో అండర్లైన్ చేశాను. యాజ్ పర్ ఫార్ములా ఇది ఫాలో అవుతుంది. ప్లూరల్ చాలా ఈజీ. వియర్ ఆర్బైటెన్, ఇయర్ ఆర్బైటెట్, సి ఆర్బైటెన్, క్యాపిటల్ సి ఆర్బైటెన్. సో చూడండి, ఉట్టి ఇయర్కి మాత్రమే ఆర్బైటెట్ వచ్చింది, మిగతా అన్నీ కూడా ఎండింగ్ ఈఎన్ వచ్చాయి, ఆర్బైటెన్. ఇప్పుడు వర్బ్ నెంబర్ 3 హాబెన్, అంటే టు హ్యావ్. సింగులర్లో ఇష్ హాబ్, దు హస్ట్, ఎర్ఎస్సి హట్, సి హాబెన్. చూడండి, సేమ్ థింగ్. మీరు ఇట్లా నేను ఇంతకుముందు నేర్పించిన రెగ్యులర్ వర్బ్ ఫార్ములా నేర్చుకుంటే
చాలా ఈజీ. యాజ్ పర్ ఫార్ములా జస్ట్ ఎండింగ్స్ చేంజ్ చేయడం అంతే. ప్లూరల్లో అన్నిటికీ ఎండింగ్ ఈఎన్ ఉంది ఎక్సెప్ట్ ఇయర్. ఇయర్ హప్డ్, మిగతాయన్నీ వియర్ హాబెన్, సీ హాబెన్, సీ హాబెన్. ఇప్పుడు ఫోర్త్ వర్బ్ ఫ్రాగన్ అంటే టు క్వశ్చన్. సింగులర్ ప్లూరల్ చూడండి, ఇక్కడ నేను అండర్లైన్ చేశాను. ఇష్ ఫ్రాగ దు ఫ్రాక్స్ట్ ఎర్ఎస్సి ఫ్రాక్ట్. ప్లూరల్లో ఇయర్ ఫ్రాక్ట్. ఇవి తప్పిస్తే మిగతావి అన్నీ కూడా ఎండింగ్ ఈఎన్ వచ్చింది. చూడండి అన్నీ సేమ్ ఉంటాయి. సో మీరు ఒక వర్బ్ కాంజుగేషన్లో ఫోకస్ చేయాల్సినవి 4 మాత్రమే. ఇష్, దు, ఎర్ఎస్సి అండ్ ఇయర్. సో ఇదే ఫార్మాట్లో ఇక రెస్ట్ మిగిలిన వర్బ్స్ అన్నీ నేర్చుకుందాము. తొందరగా అయిపోతుంది, కానీ మీరు పేపర్ మీద మాత్రం ఒకసారి రాయండి. సో ఇప్పుడు ఫిఫ్త్ వర్బ్ అంట్వార్టెన్ అంటే టు ఆన్సర్. దీంట్లో ఇక అన్నీ డిస్కస్ చేయను. ఓన్లీ ఇష్, దు, ఎర్ఎస్సి అండ్ ఇయర్ ఎండింగ్స్ చూడండి మారుతున్నాయి. మిగతాయి మాత్రం అన్నిటికీ ఎండింగ్ ఈఎన్ ఉంది. ఇష్ అంట్వార్ట్, దు అంట్వార్టెస్ట్, ఎర్ఎస్సి అంట్వార్టెట్, ఇయర్ అంట్వార్టెట్. సో గేన్ అంటే టు గో. ఇష్ గే, దు గేస్ట్, ఎర్ఎస్సి గేట్, ఇయర్ గేట్. మిగతా అన్నీ కూడా గేన్. వర్బ్ నంబర్ 7 లెర్నెన్ అంటే టు లెర్న్. గుర్తుంచుకోండి, చాలామంది కమెంట్స్లో లాస్ట్ టైం లెర్నెన్లో ఏ రాశారు, LEARNEN. అది రాంగ్. మీరు ఇంగ్లీష్ స్పెల్లింగ్ రాస్తున్నారు. సో ఎగ్జామ్లో ఏ రాయకండి, లెర్నెన్, LERNEN. సో ఇష్ లెర్న్, దు లెర్న్స్ట్, ఎర్ఎస్సి లెర్న్ట్, ఇయర్ లెర్న్ట్. ఎక్కడ కూడా ఏ ఆల్ఫాబెట్ లేదు లెర్నెన్ స్పెల్లింగ్లో. ఇప్పుడు వర్బ్ నంబర్ 8 యూబెన్ అంటే టు ప్రాక్టీస్. ఇష్ యూబ్, దు యూబ్స్ట్, ఎర్ఎస్సి యూప్ట్, ఇయర్ యూప్ట్. మిగతా అన్నీ కూడా ఈఎన్ ఎండింగ్ వస్తుంది, యూబెన్. ఇప్పుడు వర్బ్ నంబర్ 9 సాగన్ అంటే టు స్పీక్. ఇష్ సాగ, దు సాక్స్ట్, ఎర్ఎస్సి సాక్ట్, ఇయర్ సాక్ట్. సో మిగతా అన్నీ కూడా ఎండింగ్ ఈఎన్ వచ్చినాయి. గుర్తుంచుకోండి, ఎర్ఎస్సి అండ్ ఇయర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది చాలా వర్బ్స్లో. ఇప్పుడు లాస్ట్ వర్బ్ నంబర్ 10 సైన్ అంటే టు బి. ఫస్ట్ సింగులర్ డిస్కస్ చేద్దాము. సింగులర్లో ఇష్ బిన్, దు బిస్ట్, ఎర్ఎస్సి ఇస్ట్, సి సింద్. సో ఇలా ఉంటుంది వర్బ్ కాంజుగేషను. ఇది ఇర్రెగ్యులర్ వర్బ్. కొంచెం అటెన్షన్ పే చేయండి. ఇది డిఫికల్ట్ కాబట్టి అన్నిటికంటే లాస్ట్ పెట్టాను. ఎందుకంటే ఇంతకుముందు వర్బ్స్ అన్నీ ఒక ప్యాటర్న్ ఫాలో అయింది, ఇది ఆ ప్యాటర్న్ ఫాలో కాదు. అందుకే దీన్ని ఇర్రెగ్యులర్ వర్బ్ అంటారు. ఇప్పుడు ప్లూరల్ డిస్కస్ చేద్దాము. వియర్ సింద్, ఇయర్ సైద్, సి సింద్, సి సింద్. సో ఇయర్ ఉంది కదండి, ఇది పక్కా ఎగ్జామ్లో వస్తుంది. ఇయర్ సైద్. చాలామంది స్పెల్లింగ్ తప్పు రాస్తారు, SEID, ఇయర్ సైద్. గుర్తుంచుకోండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, ఇయర్ అని అండర్లైన్ పెడతాడు. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోయి స్పెల్లింగ్ తప్పు రాస్తారు. అందుకే ఫోకస్ చేయండి, ఇది ఎగ్జామ్లో పక్కా క్వశ్చన్. సో 10 వర్బ్స్ అయిపోయాయి. మీరు ఫోకస్ చేయాల్సింది ఒక్కటే, టిప్స్ అండ్ ట్రిక్స్. ప్లూరల్లో ఇయర్ తప్పించి అన్నీ కూడా ఇన్ఫినిటివ్ ఫామ్లోనే ఉంటాయి. లైక్ వియర్ కామన్, సి కామన్, అండ్ సి కామన్. ఇయర్ మాత్రం కామ్ట్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, వియర్ సింద్, సి సింద్, సి సింద్ ప్లూరల్లో. ఇయర్ మాత్రమే సైద్ అయింది. సో ఈ విధంగా ప్రతి వర్బ్లో ప్లూరల్లో సేమ్ ఉంటాయి ఎక్సెప్ట్ ఇయర్. సో ఈ వీడియోలో మీరు 10 వర్బ్స్ నేర్చుకున్నారు. కాంజుగేషన్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు అర్థమయ్యింది. సో నెక్స్ట్ వీడియోలో మనం లెసన్ డిస్కస్ చేద్దాము. మీకు ఇప్పుడు స్లోగా లాంగ్వేజ్ ఎక్కుతుంటుంది బ్రెయిన్లో. మీకు మంచిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో రాయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో.